హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హలో వియర్స్, టాలీలో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎర్రర్ రెక్టిఫికేషన్స్. వన్స్ మనం టాలీలో ఒక ప్రాబ్లంలో అకౌంట్స్ మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత ఫైనల్గా బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అయినా లాస్ అయినా చెక్ చేసుకున్న తర్వాత అగైన్ ఎంట్రీస్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలన్నా, అంటే వాల్యూస్లో కానివ్వండి, లెడ్జర్ నేమ్స్లో కానివ్వండి, ఏదైనా సరే ఆ మోడిఫికేషన్ వర్క్ చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అనేది యూజ్ అవుతుందండి. మరి ఈ టాపిక్ గురించి నేర్చుకోవాలి అంటే ఎగ్జాంపుల్గా ఒక బేసిక్ ప్రాబ్లం అనేది కావాలి కదండి. సో అందుకని ఈ ప్రాబ్లము, దానికి సంబంధించిన ఎర్రర్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రాబ్లమ్స్ లింక్ ఇచ్చాను, అవి బుక్లో నోట్ చేసుకోండి. అలానే మీకు టాలీకి సంబంధించిన షార్ట్ కట్స్ కూడా ఇచ్చానండి, చూసుకోండి. చూడండి వియర్స్, లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్లో డిస్ప్లే అవుతున్న ప్రాబ్లం జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ అండి. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం మిస్ వినీలా. ఈ ప్రాబ్లంలో మనకి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అయ్యి ఉందండి. ఓకేనండి, ఈ ప్రాబ్లం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి, ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇచ్చిన ఈ ఎర్రర్స్ ఆధారంగా మోడిఫికేషన్ వర్క్ అనేది చేద్దాం. చూడండి వియర్స్, ఇప్పుడు ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏంటండి, మిస్ వినీలా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. మిస్ వినీలా ఓనర్ కాబట్టి తన నేమ్ని కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఫాలో అయ్యేది కంపెనీ క్రియేట్ చేయాలి కదండి. కంపెనీ క్రియేట్ చేయాలి అంటే ఆల్ట్ F1. కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళారు, ఇక్కడ క్రియేట్ కంపెనీ, ఎంటర్. ఇక్కడ డైరెక్ట్గా మిస్ వినీలా, ఎంటర్. అడ్రస్ వచ్చి గుంటూరు అండ్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇలా పిన్ కోడ్ నెంబరు, టెలిఫోన్ నెంబరు ఇవన్నీ ఎంట్రీస్ చేసి, ఓకేనండి. మీరు యాసప్ దాకా వెళ్ళకుండా కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కంపెనీ నేమ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి, లెడ్జర్. ఓకే, లెడ్జర్స్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో, ఇక్కడ లెడ్జర్స్, మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి, ఎంటర్. ఇక్కడ ఆల్ ఐటమ్స్ మొత్తం ఇవ్వాలి కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఉన్న విధంగా లెడ్జర్స్ నేమ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, దానికి గ్రూప్ నేమ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటండి, మిస్ వినీలా, ఎంటర్. తను ఓనర్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి, షీ ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసింది. ఓకే, ఎస్బీఐ ఇది అండర్ దేని కింద వేస్తాం, బ్యాంక్ అకౌంట్, ఇది ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,50,000. ఓకేనండి, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 1,50,000తో ఓపెన్ చేసింది బ్యాంక్ అకౌంట్ని, అంటే 3 lakhs కాకుండా. అంటే ఆ అమౌంట్ అనేది అక్కడ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్లో వేయాలి, 1,50,000 ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఏంటండి, స్కూటర్ పర్చేజ్డ్, స్కూటర్ ఇదేంటండి ఫిక్స్డ్ అసెట్. అండ్ నెక్స్ట్ శాలరీ పెయిడ్, ఇదేంటండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలానే ఫర్నిచర్ ఇదేంటండి ఫిక్స్డ్ అసెట్. అండ్ నెక్స్ట్ పెట్టి ఇన్కమ్, ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తుంది. పెట్టి ఇన్కమ్ అండి అంటే మనకి చిల్లరగా వచ్చే ఇన్కమ్ అనమాట. పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే చిల్లర ఖర్చులు, మనకి పెట్టి ఇన్కమ్, సో ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. అలానే డొనేషన్ రిసీవ్డ్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. అలానే కంప్యూటర్ పర్చేజ్డ్, కంప్యూటర్ ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. అలానే కరెంటు బిల్ పెయిడ్ ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలానే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా ఏంటండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ఇలా టోటల్గా లెడ్జర్ నేమ్స్, అవి గ్రూప్స్ ఇలా కంప్లీట్గా ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మాత్రం మనం ఓపెనింగ్ క్యాష్ ఇచ్చామండి, ఎందుకంటే ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇచ్చామా లేదా, సో అందువల్ల లెడ్జర్లోనే మనం ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మనకి యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అనే బాక్స్ అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ అగైన్
ఎంటర్. లెడ్జర్స్ అనేవి క్రియేట్ అయినాయండి. ఇప్పుడు మీరు ఎస్కేప్ కొట్టి గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ వోచర్స్ దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఉన్న విధంగా స్టెప్ బై స్టెప్ విత్ వాల్యూతో సహా ఏ విధంగా ఎంట్రీస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏందండి, మిస్ వినీలా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. మిస్ వినీలా అనే పర్సన్ మనీని తీసుకొస్తుంది. ఓకేనండి. సో మనం యూజ్ చేయాల్సింది ఏంటండి, ఇది రిసిప్ట్ F6 ఆల్రెడీ డిఫాల్ట్గా F6లోనే ఉంది. ఇప్పుడు స్పేస్ బార్ కొట్టండి. ఇక్కడ క్యాష్ రూపంలో తీసుకొస్తుంది. క్యాష్ ఎవరండి, మిస్ వినీలా. ఎంతండి, 3 lakhs. అండ్ నెక్స్ట్ షీ ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్. ఆల్రెడీ బ్యాంక్ నేమ్ క్రియేట్ చేసాము లెడ్జర్లో. ఓపెనింగ్ క్యాష్ కూడా మనకి లెడ్జర్లోనే ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ స్కూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్. ఓకే, పర్చేజ్డ్ ఇది పేమెంట్ F5. ఓకే, త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి SBI అంటే మనకి సింగిల్ బ్యాంకే కదండి ఉంది. సో బ్యాంక్ అనగానే ఒక బ్యాంకే ఉంది కాబట్టి SBI. ఎంటర్. ఏందండి, స్కూటర్ ఎంతండి, 18,000. అండ్ నెక్స్ట్ శాలరీ పెయిడ్ పేమెంట్ F5లోనే ఉంది. క్యాష్ స్పేస్ బార్ ఇచ్చి క్యాష్ ఏంటండి, శాలరీ పెయిడ్ ఎంతండి, 15,000. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంకు ఇది పేమెంట్ అండి. F5లోనే ఉంది ఆల్రెడీ. త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి SBI ఫర్నిచర్ ఎంతండి, 25,000. అండ్ నెక్స్ట్ పెట్టి ఇన్కమ్ త్రూ బ్యాంక్. ఇన్కమ్ అన్నాం కాబట్టి అది రిసిప్ట్ F6. త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి స్పేస్ బారు SBI పెట్టి ఇన్కమ్ ఎంతండి, 15,000. అండ్ నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ ఇది F6 రిసిప్ట్ ఆల్రెడీ సెలక్షన్లోనే ఉందండి. ఇక్కడ మనం డైరెక్ట్గా క్యాష్ త్రూ బ్యాంక్ ఇవ్వలేదు కదండి. డొనేషన్ ఎంతండి, 600. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్ ఇది పేమెంట్ F5 త్రూ బ్యాంక్ ఏం ఇవ్వలేదు కదా, క్యాష్ ఏంటండి, కంప్యూటర్ ఎంతండి, 15,000. అండ్ నెక్స్ట్ కరెంట్ బిల్ పెయిడ్ ఇది పేమెంట్ F5లోనే ఉంది. స్పేస్ బార్ ఇచ్చి క్యాష్ త్రూ బ్యాంక్ ఇవ్వలేదు కదా, కరెంట్ బిల్ ఎంతండి, 250. అలానే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ ఎక్స్పెన్సెస్ పేమెంట్లోనే ఉంది ఆల్రెడీ. ఇక్కడ త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి SBI ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత, 32,000. ఓకే, ఇప్పుడు మనం ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ లాస్ వచ్చింది. ఓకేనా. అలానే మనకి బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో చూసుకోవాలంటే ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ డిస్ప్లే అలానే అకౌంట్ బుక్స్ క్యాష్ బుక్స్ వెళ్తే ఆటోమేటిక్గా క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ అకౌంట్ చేతిలో ఎంత ఉంది అండ్ బ్యాంక్లో ఎంత ఉంది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎస్కేప్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మీరు చూస్తున్న ప్రాబ్లంలో కింద ఎర్రర్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఎర్రర్స్ ఆధారంగా మనం మోడిఫై చేద్దాం. ఫస్ట్ చూడండి, స్కూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంకు 80,000. అంటే మనం జనరల్గా స్కూటర్ ఎంతకండి పర్చేజ్ చేసింది 18కి, కానీ 18 కాదండి 80,000. ఓకేనండి. అంటే ఇప్పుడు మనము ఇలాంటి మోడిఫికేషన్ వర్క్ ఓచరింగ్లో మోడిఫికేషన్ వర్క్ చేయాలి అంటే మనం వెళ్ళాల్సింది గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇక్కడ డే బుక్ అనే ఒక ఆప్షన్ ఉందా లేదా, ఇదిగోండి డే బుక్, దీన్ని సెలక్షన్ చేయండి. చూడండి ఇక్కడ మనం ఓచరింగ్లో ఏవైతే ఎంట్రీస్ చేసామో మొత్తం వచ్చినాయి చూడండి. ఏం డెబిట్ అయినాయి ఏం క్రెడిట్ అయినాయి మొత్తం ఇక్కడే చూపిస్తుంది వాల్యూతో సహా. అండ్ లెడ్జర్ నేమ్స్ అలానే పేమెంట్స్ రిసిప్ట్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనండి. ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది ఏంది, స్కూటర్ ఇదే కదండి. సో అదే సెలక్షన్ చేసి స్కూటర్ని ఆ స్కూటర్ ఎంట్రీని ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఎంటర్ ఇక్కడ వాల్యూ మార్చాలి కదా, వాల్యూ దగ్గర రండి. ఎంటర్ ఎంత అండి 80,000 అయిపోయింది. అండ్ నెక్స్ట్ శాలరీ పెయిడ్ త్రూ బ్యాంకు 5,500. మనం శాలరీ పే చేసాం 15,000 అండి, కాదంట 5,500 అంట, అది త్రూ బ్యాంక్ ద్వారా. అంటే ఇప్పుడు మనం శాలరీ పెయిడ్ సెలక్షన్ చేయండి. ఎంటర్
ఎంటర్. ఇక్కడ క్యాష్ కాదండి, త్రూ బ్యాంకు అంటే స్పేస్ బార్ ఇచ్చి ఎస్బీఐలో పెట్టుకోండి. శాలరీ పెయిడ్ ఎంత అండి, 5500. ఇలా మోడిఫై చేసి ఎంటర్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి, పెట్టి ఇన్కమ్ 25,000. పైన చూడండి ఒకసారి, పెట్టి ఇన్కమ్ త్రూ బ్యాంక్ 15,000కి మనకి ఇన్కమ్ అనేది వచ్చిందండి, కాదండి 25,000కి వచ్చిందంట. అది కూడా త్రూ బ్యాంకులో క్రెడిట్ అవ్వాలా, డైరెక్ట్గా క్యాష్ అంట. అంటే మనం ఏం చేయాలి, పెట్టి ఇన్కమ్లోకి సెలెక్షన్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారు, ఎంటర్. ఇక్కడ బ్యాంక్ కాదండి, క్యాష్ సెలెక్షన్ చేయండి. ఇన్కమ్ ఎంత అండి, 25,000. వాల్యూ మార్చండి, ఎంటర్. అండ్ నెక్స్ట్ స్టెప్, డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంకు 6,000. ఇక్కడ మనకి డొనేషన్ రిసీవ్డ్ 600 ఇచ్చాం, అది ఏంది డైరెక్ట్గా క్యాష్. అలా కాదండి, డొనేషన్ రిసీవ్డ్లోకి వెళ్ళండి, ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. త్రూ బ్యాంక్ ద్వారా మనకి రిసీవ్ చేసుకున్నాము. అలా ఎంత అండి, 6,000 అండి, 600 కాదు. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి, కరెంట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంకు 1,250. మనం జనరల్గా డైరెక్ట్గా క్యాష్ ద్వారా 250 రూపీసే పే చేసాం. ఇప్పుడు అది మోడిఫై చేద్దాం. కరెంట్ బిల్ పెయిడ్లోకి వెళ్ళండి, ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఎంటర్. ఇక్కడ త్రూ బ్యాంకు అంటే ఎస్బీఐ ప్రెస్ చేయండి, ఎంటర్. ఇక్కడ 1,250 ఎంటర్. ఈ విధంగా. అండ్ లాస్ట్ స్టెప్ ఏంటండి, మొబైల్ పర్చేజ్డ్ 12,000. అసలు మొబైల్ అనేది పర్చేజ్ చేయలేదు కదండి, పక్కనే బ్రాకెట్లో ఇచ్చాను చూడండి, రీప్లేస్ కంప్యూటర్ పర్చేజ్డ్. అంటే మనకి పై సెంటెన్స్లో కంప్యూటర్ పర్చేజ్ చేసాం, ఎంతకి, 15,000కి. ఓకేనా, కంప్యూటర్ కాదండి పర్చేజ్ చేసింది, మనం పర్చేజ్ చేసింది మొబైల్, అది కూడా 12,000కి. పొరపాటున మనము కంప్యూటర్ పర్చేజ్ చేసాము అని ఎంట్రీ చేసాం. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ముందు ఓచర్ మోడిఫై చేయకముందు లెడ్జర్ అనేది మోడిఫై చేయాలి. మరి లెడ్జర్ నేమ్ అనేది మోడిఫై చేయాలంటే ఎస్కేప్ కొట్టండి, అకౌంట్ ఇన్ఫోలో అంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి, లెడ్జర్స్లోకి వెళ్ళండి. మల్టిపుల్ లెడ్జర్స్లో ఆల్టర్ అనే ఆప్షన్ ఉందా, దాన్ని ప్రెస్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి యాడ్ ఉందండి కంప్యూటర్, ఇదిగోండి కంప్యూటర్ సెకండ్ ఆప్షన్ ఇదే కదా. ఇక్కడ ఇది తీసేసి ఏమిస్తారు, మొబైల్ అనేది కూడా ఫిక్స్డ్ అసెట్టే కదండి, డిఫాల్ట్గా అదే సెలక్షన్లో ఉంది. ఎంటర్ ప్రెస్ చేయండి, అంతేగాని ఎస్కేప్ కొట్టకండి, సేవ్ అవ్వదు. ఎంటర్. లాస్ట్కి వచ్చింది కదా, యాక్సెప్ట్ టు ఎస్ ఆర్ నో అలా బాక్స్ డిస్ప్లే అవ్వాలి. అగైన్ ఎంటర్. ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎస్కేప్ కొట్టి మళ్ళీ డిస్ప్లేలో డే బుక్లోకి వెళ్ళా. చూడండి ఇక్కడ మనకి మొబైల్ అనేదే ఉంది, అంటే లెడ్జర్లో మారింది కాబట్టి ఆటోమేటిక్గా కంప్యూటర్ బదులు మొబైల్ అనేది రీప్లేస్ అయింది. కానీ వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు కదండి. మొబైల్ ఎంతకి పర్చేజ్ చేసింది, 12,000కి. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. క్యాషే కదా, ఎంటర్. ఇక్కడ 12,000 ఇచ్చేయండి, ఎంటర్. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. ఓకేనా, అయినా లాసే వచ్చింది, కాకపోతే లాస్ కొంచెం తగ్గింది వాల్యూ అనేది. ఓకేనా, ఈ విధంగా మనము టాలీలో వన్స్ ఒకసారి కంప్లీట్గా ఎంట్రీస్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా లెడ్జర్స్ నేమ్స్ మోడిఫై చేయాలన్నా, వాల్యూస్ చేంజ్ చేయాలన్నా, త్రూ బ్యాంక్ ఆప్షన్స్ మార్చాలన్నా ఈ విధంగా మోడిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే డిప్రిషియేషన్ అంటే తరుగుదల. ఈ టాపిక్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ టాలీలో ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది మనం నేర్చుకుందామండి. ఓకే వియర్స్.